ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతున్న శుభ సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్ వద్ద తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎల్ఈడీ టీవీలలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ విభాగ అధ్యక్షులు అవ్వారు సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ధరలు ఆకాశాన్ని తాకాయని, సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి శుభ సందర్భంగా వెంకటగిరి ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రీతమ ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారు మూడోసారి ఎన్నికైన సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఆనం రామనారాయణ రెడ్డి గారికి ముఖ్యంగా ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వటం చాలా వెంకటగిరి ప్రజలు కూడా దీన్ని బాగా చాలా సంతోషకరంగా భావిస్తున్నారు. మేమందరం కూడా దీన్ని మా కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా, అలాగే నా పేరు 5వ వార్డు కౌన్సిలర్ని నారశేఖర్, అలాగే మా 3వ వార్డు కౌన్సిలర్ పొడెల్ల ప్రభావతి గారు, అలాగే 7వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు, మేమందరం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి మరియు రామనారాయణ రెడ్డి గారికి, నారాయణ గారికి, మిగిలిన మంత్రులందరికీ కూడా మేము జనసేన తరఫున మేము వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. ఇక్కడ శ్రీ కురుగొండ రామకృష్ణ గారు ఎన్నికైన సందర్భంగా మా అంతటికి కూడా ఇంకా రాబోయే రోజుల్లో వెంకటగిరికి మంచి రోజులు వస్తాయని, అదేవిధంగా ఏ కక్ష సాధింపులు అనేటి కాకుండా అభివృద్ధి పైనే అందరూ చూపు పెట్టి మేమందరం ముందుకు పయనిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి మరీ అభినందనలు. 4వసారి మన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని ప్రజలందరూ, అటు మహిళలు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఒక్కరూ పండగ వాతావరణం పండగ చేసుకున్నారు. ఎందుకంటే ఒక రాక్షస పాలన అంతమైంది, ఒక రాక్షస పాలన పోయింది. ఇంకన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో అటు సంక్షేమము, ఇటు అభివృద్ధి రెండు చేసే నాయకుడు, అనుభవం ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చిన వల్ల ఈరోజు ఒక పండగ వాతావరణం ఏర్పడింది. అదేవిధంగా వెంకటగిరిలో మేము కూడా మా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ ఆఫీసులు అయితేనేమి, అది ఎంపీడీఓస్ అయితేనేమి, అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులు అయితేనేమి, కళ్యాణ మండపంలో అయితేనేమి కేక్ కట్ చేసి మా మహిళలకి, మా తోటి నాయకులకి అందరికీ స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నాం. కాబట్టి మా ఉద్దేశం అంతా, మా ధ్యేయం అంతా, మా కురుగొండ్ల రామకృష్ణ గారు 3వసారి ఎమ్మెల్యే అయినారు. ఆయన వెంకటగిరి అభివృద్ధి, మా కక్ష సాధింపులు అవసరం లేదు, వెంకటగిరి అభివృద్ధి మీదే మా దృష్టి పెట్టి వెంకటగిరిని అభివృద్ధి చేసే పదంలో నడిపిస్తామని కోరుకుంటూ ఎంతో శుభదినం. గౌరవనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా మన గత ఎమ్మెల్యే గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. అందువలన ఈరోజు శుభదినం అని నేను చెప్తున్నాను. వీరిద్దరితో పాటు మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు, వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మంత్రి గారి ఆధ్వర్యంలోను, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోను వెంకటగిరి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుంది, దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ వీరి సారథ్యాన్ని మేము స్వాగతిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా యువ నాయకుడు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరియు మా వెంకటగిరి లెజెండ్ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారికి ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. వెంకటగిరి తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా, కార్యకర్తల ద్వారా చాలా మందికి అపోహలు ఉండొచ్చు. లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు, రాష్ట్రం చాలా వెనకబడి ఉన్నది, దీనికి ఎటువంటి నిధులు తెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయని, కానీ అటువంటి అపోహలు ఏమీ కూడా ప్రజలకి అవసరం లేకుండా మొట్టమొదటి ప్రమాణ స్వీకారం రోజే రకరకాల దేశాల వాళ్ళు, రకరకాల అంబాసిడర్లు, చైనా, కొరియా,
జపాన్ ఇటువంటి వాళ్ళంతా కూడా మూకుమ్మడి దాడి చేసినట్టు ఆంధ్రాకి ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. పెట్టుబడుల విలువ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. అదే రకంగా అమరావతి, పోలవరం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుంది, పూర్తయ్యేదని చెప్పి మరోసారి విదేశీయులంతా వచ్చి నిరూపించారు. గెలిచినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మా మెప్మా సిబ్బంది తరపున అందరూ వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ప్రభుత్వంలో మాకందరికి ఈ రోజు మీటింగ్ ని ఆయన ప్రమాణ స్వీకారాన్ని మేమందరము మా పొదుపు మహిళలందరూ సక్సెస్ చేశామని, అన్ని వేళలా ఆయనకి మేము సహాయంగా ఉంటామని మేమందరము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా ఆర్పీలకి, మా మత్నా సిబ్బందికి, విఓఏలకి అందరికీ ప్రతి ఒక్క ఈ ప్రభుత్వంలో అన్ని మంచి జరగాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం. ఈరోజు ఒక మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రోజు, సుదినం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ వైసీపీ పాలకులతో కనీసం తినేదానికి కూడా తిండి లేని పరిస్థితికి బీదరకు వెళ్ళిపోయింది. అదేవిధంగా దౌర్జన్యాలు, గూండాయిజం పెరిగిపోయిన ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘ రాజకీయాలు నడిపినటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమనేటువంటి ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గాను ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎన్డీఏ కూటమిలోని జనసేన కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.